రైట్. ఈరోజు క్లాస్లో మనము మృదులాస్థి చేపలకు మరియు అస్థి చేపలకు మధ్య గల భేదాలను ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. లేదా వీటినే కాంట్రిక్టిస్ చేపలు, ఆస్టిక్టిస్ చేపలు మధ్య భేదాలని కూడా అనొచ్చు. ఇక్కడ కాంట్రిక్టిస్ అనేది ఒక విభాగం, ఆస్టిక్టిస్ అనేది ఒక విభాగం. ఈ రెండు విభాగాలలో ఒక విభాగంలో మృదులాస్థి చేపలు ఉన్నాయి, ఇంకొక విభాగంలో అస్థి చేపలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య భేదాలు మనము తెలుసుకోవాలి. మృదులాస్థి చేపలు, అస్థి చేపలు. ఇంగ్లీష్లో డిఫరెన్సెస్ బిట్వీన్ కార్టిలేజినస్ ఫిషెస్ అండ్ బోనీ ఫిషెస్ అంటారు. ఈ డిఫరెన్సెస్ ఏమున్నాయి? కార్టిలేజినస్ ఫిషెస్కు మరియు బోనీ ఫిషెస్కు డిఫరెన్సెస్ ఏమున్నాయి? లేదా ఇంకొక రకంగా డిఫరెన్సెస్ బిట్వీన్ కాంట్రిక్టిస్ అండ్ ఆస్టిక్టిస్ అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ఈ మృదులాస్థి చేపలు అనేవి సముద్రాల్లోనే నివసిస్తాయి, కానీ అస్థి చేపలు అన్ని జల ఆవాసాల్లో నివసిస్తాయి. కాబట్టి మృదులాస్థి చేపలు కొంత ప్రాచీన రకానికి చెందినవి, అస్థి చేపలు ఆధునిక రకానికి చెందినవి. ఎందుకంటే అస్థి చేపలు ప్రపంచంలోని అన్ని జల ఆవాసాల్లో నివసించడానికి అలవాటు పడినాయి. కాబట్టి అస్థి చేపలను మనం ఆధునిక చేపలుగా చెప్పుకోవచ్చు. ఇంకా అస్థి చేపల్లో టీలియాస్ట్ చేపలను నవీన మత్స్యాలు అని కూడా అంటారు. టీలియాస్ట్ చేపలు అన్ని ఆవాసాల్లో అన్ని పరిస్థితుల్లో నివసించడానికి అలవాటు పడినాయి. అదే మృదులాస్థి చేపలు అయితే కేవలం సముద్రం ఆవాసంలోనే నివసిస్తాయి, ఆ ఆవాసంలో నివసించడానికి అలవాటు పడినాయి. ఈ మృదులాస్థి, అస్థి పేర్లోనే ఉంది వాటికి తేడాలు. మృదులాస్థి చేపల్లో వాటి యొక్క అంతరాస్థి పంజరం మృదులాస్థి చేత నిర్మితమై ఉంటుంది. అస్థి చేపల్లో వాటి యొక్క అంతరాస్థి పంజరం అస్థి లేదా ఎముక చేత నిర్మితమై ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడాలను ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. మీరు స్క్రీన్ మీద చూడండి, నేను స్క్రీన్ షేరింగ్, పవర్ పాయింట్ స్క్రీన్ షేరింగ్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మృదులాస్థి చేపలు, అస్థి చేపలు మధ్య తేడాలు. మృదులాస్థి చేపలు మరియు అస్థి చేపలకు మధ్య తేడాలు ఏమున్నాయి? వీటినే డిఫరెన్సెస్ బిట్వీన్ కార్టిలేజినస్ ఫిషెస్ అండ్ బోనీ ఫిషెస్ అంటారు. ఇక్కడ మృదులాస్థి చేపలు అనేవి కాంట్రిక్టిస్ అనే విభాగానికి చెందినవి, అస్థి చేపలు ఆస్టిక్టిస్ అనే విభాగానికి చెందినవి. రెండు వేరు వేరు విభాగాలకు చెందడం వల్ల ఈ రెండింటి మధ్య తేడాలు ఎక్కువగా ఉంటాయి. మృదులాస్థి చేపలు ఒక విభాగము, అస్థి చేపలు ఒక విభాగము. కాబట్టి వీటిలో తేడాలు ఎక్కువగా ఉంటాయి. ఏమేమి తేడాలు ఉన్నాయి? ముఖ్యంగా తేడాలు తెలుసుకోవాలంటే ఆ చేప నిర్మాణం తెలిసి ఉండాలి. చేపల నిర్మాణం తెలిసి ఉంటే తేడాలు తెలుసుకోవడం ఈజీ అవుతుంది. ఇక్కడ ఈవైపు ఎడమవైపు ఉండేవి మృదులాస్థి చేప, కుడివైపు ఉండేది అస్థి చేప. వీటి ఆకారం చూస్తూనే మనకు వీటిలో తేడా కూడా అర్థమవుతుంది. దేహ నిర్మాణమే టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనము వీటి యొక్క ఆకారాలు గుర్తుపెట్టుకుంటే డిఫరెన్సెస్ మనం ఈజీగా రాయొచ్చు. రైట్, ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి? మృదులాస్థి చేపలకు, అస్థి చేపలకు మధ్య తేడాలు. మృదులాస్థి చేపలు చాలా వరకు సముద్ర జీవులు. ఇవి సముద్రంలోనే నివసిస్తాయి. 99% మృదులాస్థి చేపలు సముద్రాల్లోనే నివసిస్తాయి. కానీ అస్థి చేపలు అనేవి మంచినీటిలోనూ, సముద్రపు నీటిలోనూ, ఉప్పు నీటి కయ్య ఆవాసాల్లోనూ నివసిస్తాయి. అంటే ఇక్కడ అస్థి చేపలు అన్ని ఆవాసాల్లో నివసించడానికి అలవాటు పడినాయి. మంచినీటిలో నివసిస్తాయి, సముద్రపు నీటిలో నివసిస్తాయి, కొన్ని యొక్క మిశ్రమ నీరు అయినటువంటి ఉప్పు నీటి కయ్యల్లో కూడా కొన్ని అస్థి చేపలు నివసిస్తాయి. కాబట్టి వీటి తేడాలను మనం బాగా చూద్దాం. ఇక్కడ మృదులాస్థి చేపలు అని వాటికి పేరు ఎందుకు వచ్చిందంటే వాటి యొక్క అంతరాస్థి పంజరం పూర్తిగా మృదులాస్థి
అనే కణజాలం చేత నిర్మితమై ఉంటుంది. కాబట్టి వాటిని మృదులాస్థి చేపలని పేరు వచ్చింది. అస్థి చేపలకు వాటి యొక్క అంతరాస్థి పంజరం పూర్తిగా అస్థి అనే కణజాలం చేత లేదా ఎముక అనే దాని చేత నిర్మితమై ఉంటుంది. వాటి యొక్క అస్థి పంజరాన్ని కూడా మీరు చూడొచ్చు కింద. మృదులాస్థి చేపల్లో ఉండే అస్థి పంజరం పూర్తిగా మృదులాస్థి అనే కణజాలం చేత తయారై ఉంటుంది. అస్థి చేపల్లో ఉండే అంతరాస్థి పంజరం పూర్తిగా అస్థి లేదా ఎముక అనే కణజాలం చేత తయారై ఉంటుంది. తరువాత మృదులాస్థి చేపల యొక్క తల పృష్ఠోదరంగా అణచబడి ఉంటుంది. పృష్ఠోదరంగా ఈ విధంగా అణచబడి ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. పై వైపు నుంచి కింది వైపు నుంచి అణిచినట్లుగా దాని యొక్క తల ఉంటుంది. కానీ అస్థి చేపల యొక్క తల పార్శ్వంగా అణచబడి ఉంటుంది. పార్శ్వ భాగాల్లో అణచబడి ఉంటుంది. ఈ విధంగా మృదులాస్థి చేపలకు అస్థి చేపలకు యొక్క తల నిర్మాణం చూస్తూనే మనకు అర్థమవుతుంది. ఇంకా మృదులాస్థి చేపల్లో నోరు, నాసికా రంధ్రాలు ఈ రెండు కూడా ఉదరతలంలో ఉంటాయి. మీరు చూస్తే ఇక్కడ నోరు కింది వైపు ఉంది. అదేవిధంగా నాసికా రంధ్రం లేదా ముక్కు రంధ్రం అనేది కూడా కింది వైపు ఉంది. ఈ విధంగా నోరు, నాసికా రంధ్రము మృదులాస్థి చేపల్లో కింది వైపు ఉంటాయి, అంటే ఉదరతలంలో ఉంటాయి. అదే అస్థి చేపల్లో అయితే నోరు అనేది యొక్క ముట్టె అగ్రభాగంలో ఉంటుంది. దీన్ని స్నౌట్ అంటారు. దాని యొక్క అగ్రభాగం చివరి భాగంలో నోరు అనేది ఉంటుంది. నోటికి పైన నాసికా రంధ్రాలు ఉంటాయి అస్థి చేపల్లో. అదేవిధంగా మృదులాస్థి చేపల్లో చర్మంపై ప్లాకాయిడ్ పొలుసులు ఉంటాయి. ఈ ప్లాకాయిడ్ పొలుసులనే చర్మీయ డెంటకిల్స్ అంటారు. ఇక్కడ మీరు ప్లాకాయిడ్ పొలుసులను కూడా చూడొచ్చు. ఈ పొలుసును ప్లాకాయిడ్ పొలుసు అంటారు. మృదులాస్థి చేపలన్నీ కూడా, అంటే సొర చేపలు కానీ, రే చేపలు కానీ, స్కేట్ చేపలు కానీ, వీటన్నిటి యొక్క చర్మము ప్లాకాయిడ్ పొలుసుల చేత కప్పబడి ఉంటుంది. వీటిని చర్మీయ డెంటకిల్స్ అని కూడా అంటారు. కానీ అస్థి చేపల చర్మము సైక్లాయిడ్ పొలుసులతో కానీ, టీనాయిడ్ పొలుసులతో కానీ, గ్యానాయిడ్ పొలుసులతో కానీ కప్పబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ మృదులాస్థి చేపల యొక్క చర్మంపై ప్లాకాయిడ్ పొలుసులు ఉండడం వల్ల చర్మము చాలా గట్టిగా ఉంటుంది, రాయి మాదిరిగా ఉంటుంది. అదే అస్థి చేపల మీద ఉండే పొలుసులు చాలా మృదువుగా ఉంటాయి, సైక్లాయిడ్, టీనాయిడ్, గ్యానాయిడ్. కాబట్టి వీటి చర్మం కూడా మృదువుగా ఉంటుంది. ఆ విధంగా చేపల యొక్క చర్మంపై ఉండే పొలుసులను బట్టి ఆ యొక్క దేహం యొక్క గట్టితనం అనేది ఆధారపడి ఉంటుంది. మృదులాస్థి చేపల్లో పుచ్చవాజ్యం అనేది హెటిరోసర్కల్ లేదా విషమపాలి రకానికి చెందినది. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఈ పుచ్చవాజాన్ని విషమపాలి పుచ్చవాజము లేదా హెటిరోసర్కల్ కాడల్ఫిన్ అంటారు. ఎందుకంటే ఈ వాజంలో ఉండే రెండు లంబికల్లో ఒక లంబిక చిన్నగా ఉంటుంది, ఇంకొక లంబిక పెద్దగా ఉంటుంది. ఈ విధంగా ఉండే రెండు లంబికలు వేరువేరు పరిమాణాల్లో ఉండడం వల్ల దీన్ని విషమపాలి పుచ్చవాజం అంటారు. వీటిలో బహిర్గతంగానే కాకుండా పుచ్చవాజం యొక్క అంతర్గతంగా కూడా అసమానంగా ఉంటాయి. దీంట్లో ఉండే వెన్నెముక అనేది పైలంబికలోనికి ఇట్లా విస్తరించి ఉంటుంది. కాబట్టి ఇది విషమపాలి పుచ్చవాజం. కానీ అస్థి చేపల్లో సమపాలి పుచ్చవాజం కానీ లేదా సమవిభక్త పుచ్చవాజం కానీ అస్థి చేపల్లో ఉంటుంది. సమపాలి పుచ్చవాజం అంటే పుచ్చవాజానికి ఉండే రెండు లంబికలు సమానంగా ఉంటే, ఈ విధంగా రెండు లంబికలు సమానంగా ఉంటే దాన్ని సమపాలి పుచ్చవాజము అంటారు. అట్లా కాకుండా లంబికలు లేకుండా కేవలం ఒకే లంబిక మాదిరి కనిపించినా కూడా దాన్ని సమవిభక్త పుచ్చవాజం అంటారు. ఈ విధంగా అస్థి చేపల్లో సమపాలి పుచ్చవాజము లేదా సమవిభక్త పుచ్చవాజము అస్థి చేపల్లో ఉంటుంది. మృదులాస్థి చేపల్లో విషమపాలి పుచ్చవాజం అనేది మృదులాస్థి చేపల్లో ఉంటుంది. మృదులాస్థి చేపల్లో 4 నుంచి 7 జతల మొప్ప చీలికలు ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఇక్కడ కనిపించేవన్నీ కూడా, ఈ చీలికలన్నీ కూడా మొప్ప చీలికలు అంటారు. ఇవి 4 నుంచి 7 వరకు వివిధ జాతుల్లో వివిధ రకాలుగా ఈ మొప్ప చీలికల సంఖ్య అనేది ఉంటుంది. 4 నుంచి 7 జతల మొప్ప చీలికలు ఉంటాయి. అంతేకాకుండా ఈ మొప్పలు పటలికాకారంలో ఉంటాయి, లామెల్లిఫామ్ పటలికాకారంలో ఉంటాయి. కానీ అస్థి చేపల్లో
4 జతల మొప్ప చీలికలు మాత్రమే ఉంటాయి. ఈ మొప్ప చీలికలు తంతు రూపంలో ఉంటాయి. ఆ విధంగా మొప్పల సంఖ్య వేరువేరుగా ఉంటుంది మృదులాస్థి చేపల్లో, అస్థి చేపల్లో. అంతేకాకుండా మొప్ప చీలికలను ఆవరించి ఇక్కడ ఎటువంటి ఫలకం ఉండదు మృదులాస్థి చేపల్లో. మృదులాస్థి చేపల్లో మొప్ప చీలికలను ఆవరించి ఉపరికుల అనేది ఉండదు. కానీ అస్థి చేపల్లో మొప్ప చీలికలను ఆవరించి ఒక మృదులాస్థి ఫలకం ఉంటుంది. దాన్నే ఉపరికులం లేదా ఉపరికుల అంటారు. దీన్నే గిల్ కవర్ అని కూడా అంటారు. ఈ విధంగా మొప్పలను ఆవరించి, మొప్ప చీలికలను ఆవరించి యొక్క ఉపరికుల అనే నిర్మాణం ఉంటుంది అస్థి చేపల్లో. ఇంకా మృదులాస్థి చేపల్లో వాయుకోశం అనే నిర్మాణం ఉండదు. దీన్నే ఎయిర్ బ్లాడర్ అంటారు. ఇటువంటి నిర్మాణం మృదులాస్థి చేపల్లో ఉండదు. కాబట్టి మృదులాస్థి చేపలు మునగకుండా ఉండడానికి ఎప్పుడు ఈరుతూనే ఉండాలి. మీరు ఇక్కడ చూడండి, ఈ యొక్క వాయుకోశం అనేది మృదులాస్థి చేపల్లో ఉండదు. కానీ అస్థి చేపల్లో వాయుకోశం అనేది ఉంటుంది. ఇది ప్లవన స్థితికి అవయవంగా పనిచేస్తుంది. దీనివల్ల కావలసిన ఎత్తులో తక్కువ శక్తితో చేపలు ఈదడానికి వీలవుతుంది. ఈ యొక్క వాయుకోశం అనేది అస్థి చేపల్లో మాత్రమే ఉంటుంది. దీనివల్ల అస్థి చేపలు నీళ్ళలో సులభంగా ఈదడం, తేలడం, మునగడం లాంటి ప్రక్రియలు చేస్తాయి. దీన్ని హైడ్రోస్టాటిక్ అవయవం అంటారు. ఇది అస్థి చేపల్లో మాత్రమే ఈ యొక్క వాయుకోశం లేదా ఎయిర్ బ్లాడర్ అనే అవయవము ఉంటుంది. ఇది నీటిలో తేలడానికి, ముఖ్యంగా తేలడానికి పనికొస్తుంది. అవసరమైనప్పుడు మునగడానికి పనికొస్తుంది. ఈ విధంగా వాయుకోశం అనేది అస్థి చేపల్లోనే ఉంటుంది. మృదులాస్థి చేపల్లో వాయుకోశం ఉండదు. మృదులాస్థి చేపలు యూరియాని విసర్జిస్తాయి. కాబట్టి వీటిని యూరియోటెలిక్ జీవులు అంటారు. మృదులాస్థి చేపలు దేహంలో తయారైన నత్రజని సంబంధ మలిన పదార్థాలను యూరియా రూపంలో విసర్జిస్తాయి. కాబట్టి మృదులాస్థి చేపలను యూరియోటెలిక్ జీవులు అంటారు. అస్థి చేపలు అమ్మోనియాను విసర్జిస్తాయి కనుక వీటిని అమ్మోనోటెలిక్ జీవులు అంటారు. అస్థి చేపల దేహంలో తయారైన నత్రజని సంబంధ మలిన పదార్థాలను అమ్మోనియా రూపంలో అస్థి చేపలు విసర్జిస్తాయి కనుక అస్థి చేపలను అమ్మోనోటెలిక్ జీవులు అంటారు. మృదులాస్థి చేపలు సముద్రాల్లో నివసిస్తాయి. కాబట్టి సముద్రాల యొక్క లవణ గాఢత ఎక్కువ. ఇటువంటి అధిక లవణీయత కలిగిన నీటిలో నివసించాలంటే వాటి యొక్క రక్తము గాఢతను కూడా పెంచుకోవాలి, శరీర ద్రవాల గాఢతను కూడా పెంచుకోవాలి. అందుకోసం మృదులాస్థి చేపలు రక్తంలో యూరియాను మరియు టిఎంఓ ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్లను రక్తంలో నిల్వ ఉంచుకొని శరీర ద్రవాల గాఢతను పెంచుకుంటాయి. ఈ ప్రక్రియనే శరీర ధర్మ యురీమియా లేదా ఫిజియలాజికల్ యురీమియా అంటారు. ఆ విధంగా మృదులాస్థి చేపలు తమ రక్తంలో కొంత యూరియాను, టిఎంఓ అనే రసాయన పదార్థాన్ని నిల్వ చేసుకుంటాయి. కానీ అస్థి చేపల రక్తంలో ఈ యూరియా నిల్వ ఉండదు. ఎందుకంటే అస్థి చేపలు ఎక్కువగా మంచినీటిలో నివసిస్తుంటాయి కాబట్టి, వీటి యొక్క మూత్రపిండాలు సమర్థవంతమైనవి కాబట్టి వీటి రక్తంలో యూరియా నిల్వ ఉండదు. మృదులాస్థి చేపల రక్తంలో మాత్రమే యూరియా ఉంటుంది. శరీర ద్రవాలలో కూడా యూరియా మరియు టిఎంఓ అనే రసాయన పదార్థాలు ఉంటాయి. అందువల్ల ఈ మృదులాస్థి చేపలను ఎవరు ఇష్టంగా తినరు. ఎందుకంటే అవి యూరియా స్మెల్ వస్తుంటాయి. వాటి మాంసం అంతా కూడా యూరియా స్మెల్ వస్తుంటుంది కాబట్టి వీటిని తినడానికి ఇష్టపడరు. మృదులాస్థి చేపల్లో గుండెకు అనుబంధంగా ధమనీ శంకు ఉంటుంది. గుండె నుండి 5 జతల కపాల నాడులు ఏర్పడతాయి. చేపలన్నింటిలో కూడా గుండెలో 2 గదులు ఉంటాయి. ఒకటి కర్ణిక, 2 జఠరిక. ఇక్కడ చూడండి మీరు స్క్రీన్ మీద, ఇది కర్ణిక, జఠరిక అనే 2 గదులు గుండెలో ఉంటాయి. ఈ 2 గదులకు అనుబంధంగా ఒక శిరాశయము అనేది ఒకటి, ధమనీ శంకు అనేది ఒకటి అనుబంధంగా ఉంటాయి. అయితే ఈ ధమనీ శంకు అనేది మృదులాస్థి చేపల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ ధమనీ శంకు ఎందుకు దీన్ని ధమనీ శంకు లేదా బల్బస్ ఆర్టీరియోజస్ అంటారు? ఎందుకంటారంటే ఈ ధమనీ శంకు అనేది ఒక ధమనే. అయితే గుండె యొక్క ప్రారంభ భాగంలో, అంటే గుండె నుంచి రక్తము మొప్పలకు పోయే క్రమంలో ఆ ప్రారంభ భాగంలో ధమని ఉబ్బి లావుగా శంకు ఆకారంలో కనిపిస్తుంది.
కాబట్టి దీన్ని ధమనీ శంకు అంటారు. ఇది మృదులాస్థి చేపల్లో ధమనీ శంకు ఉంటుంది, శిరాశయం అనేది ఉంటుంది. కానీ అస్థి చేపల్లో గుండెకు అనుబంధంగా ధమనీ శంకు అనేది ఉండదు. గుండె నుండి 4 జతల ధమనీ చాపాలు మాత్రమే అస్థి చేపల్లో బయలుదేరుతాయి. కానీ మృదులాస్థి చేపల్లో గుండె నుండి 5 జతల ధమనీ చాపాలు ఏర్పడతాయి. రైట్. ఇంకా మృదులాస్థి చేపలు మాంసాహారులు. ఇవి ఎక్కువగా వేటాడుతాయి, ఇతర చేపలను వేటాడి తింటాయి మృదులాస్థి చేపలు. కాబట్టి మృదులాస్థి చేపలను ప్రెడేటర్ ఫిషెస్ అంటారు. ఇవి మాంసాహారులు కనుక చిన్న పేగు పొట్టిగా ఉంటుంది. మాంసాహారులు అన్నింటిలో కూడా శాకాహారులతో పోలిస్తే చిన్న పేగు అనేది పొట్టిగా ఉంటుంది. అస్థి చేపలు సర్వభక్షకాలు కనుక చిన్న పేగు కొద్దిగా పొడవుగా ఉంటుంది. అస్థి చేపలు అనేవి మాంసాహారం తింటాయి మరియు సేవలాలు తింటాయి, గడ్డి కూడా తింటాయి. కాబట్టి అస్థి చేపలు సర్వభక్షకులు అంటారు. వీటిలో చిన్న పేగు పొడవుగా ఉంటుంది. తరువాత మృదులాస్థి చేపల యొక్క చిన్న పేగులో సర్పిల కవాటం ఉంటుంది. ఈ సర్పిల కవాటం ఉండడం వల్ల చిన్న ప్రేగు యొక్క లోపలి తల వైశాల్యం పెరుగుతుంది. దీనివల్ల జీర్ణమైన ఆహార పదార్థాల శోషణ సులువుగా జరుగుతుంది. ఈ విధంగా చిన్న ప్రేగు యొక్క లోపలి వైపు సర్పిల కవాటం లేదా స్క్రోల్ వాల్వ్ అనేది ఉంటుంది మృదులాస్థి చేపల్లో. కానీ అస్థి చేపల్లో ఆ యొక్క సర్పిల కవాటం అనేది ఉండదు. మృదులాస్థి చేపల జీర్ణాశయంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి హార్తిక జీర్ణాశయము, 2 జఠర నిర్గమ జీర్ణాశయము. హార్తిక జీర్ణాశయాన్ని కార్డియాక్ స్టమక్ అంటారు. జఠర నిర్గమ జీర్ణాశయాన్ని పైలోరిక్ స్టమక్ అంటారు. ఈ 2 భాగాలు మృదులాస్థి చేపల జీర్ణాశయంలో ఉంటాయి. అంతేకాకుండా మృదులాస్థి చేపల జీర్ణ వ్యవస్థలో శేషాంత్రికాంధనాళీయ కవాటం అనేది ఉండదు. కానీ అస్థి చేపల జీర్ణాశయంలో 2 భాగాలు ఉండవు. అంతా జీర్ణాశయం అంతా కూడా ఒకే భాగంగా అస్థి చేపల్లో కనిపిస్తుంది. కానీ జీర్ణ వ్యవస్థలో చిన్న పేగు పెద్ద పేగు కలిసే చోట లేదా చిన్న పేగు పురీషనాళం కలిసే చోట శేషాంత్రికాంధనాళీయ కవాటం అనేది ఉంటుంది అస్థి చేపల్లో. మృదులాస్థి చేపల్లో అది ఉండదు. మృదులాస్థి చేపల్లో లైంగిక ద్విరూపకత ఉండదు. కానీ అస్థి చేపల్లో లైంగిక ద్విరూపకత ఉంటుంది. ఏంటి లైంగిక ద్విరూపకత అంటే ఏమిటి? ఇంగ్లీష్లో సెక్సువల్ డైమార్ఫిజం అంటారు. లైంగిక ద్విరూపకత అంటే ఒక జంతువును దాని బాహ్య లక్షణాల ఆధారంగా అది మగజీవ ఆడజీవ కనుక్కోగలిగితే ఆ లక్షణాన్ని లైంగిక ద్విరూపకత అంటారు. కానీ మృదులాస్థి చేపల్లో లైంగిక ద్విరూపకత అనేది మృదులాస్థి చేపల్లో లైంగిక ద్విరూపకత ఉంటుంది. మృదులాస్థి చేపల్లో లైంగిక ద్విరూపకత ఉంటుంది. అస్థి చేపల్లో లైంగిక ద్విరూపకత ఉండదు. అస్థి చేపల్లో లైంగిక ద్విరూపకత ఉండదు. కానీ మృదులాస్థి చేపల్లో లైంగిక ద్విరూపకత ఉంటుంది. అదే మగజీవుల్లో మృదులాస్థి చేపల్లో మగజీవుల్లో అయితే శ్రోనివాజాలకు సంపర్క దండాలు ఉంటాయి. ఈ విధంగా మృదులాస్థి చేపల్లో శ్రోనివాజాలకు సంపర్క దండాలు ఉంటాయి. ఈ సంపర్క దండాలను బట్టి మృదులాస్థి చేప అది మగజీవ ఆడజీవ కనుక్కోవచ్చు సులభంగా. కానీ అస్థి చేపల్లో ఈ యొక్క సంపర్క దండాలు అనేవి ఉండవు. అస్థి చేపల్లో మగ చేపలు ఆడ చేపలు 2 దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కానీ మృదులాస్థి చేపల్లో మనం సులువుగా వాటిలో సంపర్క దండాలను బట్టి ఏది మగ చేప ఏది ఆడ చేప అనేది సులభంగా మనం మృదులాస్థి చేపల్లో కనుక్కోవచ్చు. ఇంకా మృదులాస్థి చేపల్లో సాధారణంగా అంతర ఫలదీకరణం అనేది జరుగుతుంది, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. అస్థి చేపల్లో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. అస్థి చేపల్లో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. మృదులాస్థి చేపల్లో అంతర ఫలదీకరణ జరుగుతుంది. మృదులాస్థి చేపలు శిశోత్పాదకాలు, అస్థి చేపలు అండోత్పాదక జీవులు. మృదులాస్థి చేపలు శిశోత్పాదకాలు, అస్థి చేపలు అండోత్పాదకాలు. మృదులాస్థి చేపలు వీటిలో పిండ పోషణ కోసం సొనసంచి జరాయువు అనేది ఏర్పడుతుంది. మృదులాస్థి చేపల్లో వాటి యొక్క గర్భాశయంలో అభివృద్ధి చెందుతున్న పిల్లజీవి కోసం
సొనసంచి జరాయు అనేది మృదులాస్థి చేపల్లో ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవి నేరుగా పిల్లల్నే కంటాయి మృదులాస్థి చేపలు. కానీ అస్థి చేపల్లో ఇవి గుడ్లు పెడతాయి అస్థి చేపలు. కాబట్టి గుడ్డులో పిండ పోషణ కోసం సొన పదార్థం ఎక్కువగా అస్థి చేపల్లో ఉంటుంది. మృదులాస్థి చేపల్లో పిండాభివృద్ధి ప్రత్యక్ష రకానికి చెందినది. అంటే లార్వా దశ ఉండదు, డైరెక్ట్ డెవలప్మెంట్ మృదులాస్థి చేపల్లో. పిండాభివృద్ధి ప్రత్యక్షంగా జరుగుతుంది. అస్థి చేపల్లో పిండాభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. అంటే లార్వా దశ ఉంటుంది. అస్థి చేపల పిండాభివృద్ధిలో లార్వా దశ అనేది ఉంటుంది. మృదులాస్థి చేపల పిండాభివృద్ధిలో లార్వా దశ ఉండదు. ఇది తేడాలు. మృదులాస్థి చేపలకు అస్థి చేపలకు మధ్య తేడాలు ఈ విధంగా ఉన్నాయి. వీటి ఆకారం చూస్తూనే మనం సులభంగా చెప్పొచ్చు. అస్థి చేపలు, మృదులాస్థి చేపల ఆకారం చూస్తూనే ఇక్కడ చూడండి, మొప్పలు నేరుగా మొప్ప చీలికల ద్వారా బయటికి తెరుచుకొని ఉన్నాయి. కానీ అస్థి చేపల్లో ఈ మొప్ప చీలికలు కనిపించకుండా ఉపరికుల అనే ఒక మృదులాస్థి ఫలకం ఉంటుంది. ఇక్కడ నోరు చూడండి, ఉదరతలంలో ఉంది మృదులాస్థి చేపలకు. అస్థి చేపలకు పూర్వాంత చివరి భాగంలో నోరు అనేది ఉంది. అంతేకాకుండా ఈ పుచ్చవాజము విషమపాలి రకానికి చెందింది. ఇక్కడ సమపాలి పుచ్చవాజం ఉంటుంది. ఈ విధంగా వీటి యొక్క ఆకారం చూస్తూనే మనం సులభంగా చెప్పచ్చు. రైట్, కొన్ని రకాల మృదులాస్థి చేపలను మీరు ఇప్పుడు చూడండి. మృదులాస్థి చేపలు మీకు కొన్ని ముఖ్యమైన రకాలను చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా మృదులాస్థి చేపలు ముఖ్యంగా రెండు రకాలు, షార్క్ చేపలు, తర్వాత రే చేపలు. ఇవి షార్క్ చేపలు. మొదట షార్క్ చేపలు చూడండి. దీన్ని సుత్తితల సొరచేప అంటారు. దీన్నే స్పిర్నా అని కూడా అంటారు. స్పిర్నా, సుత్తితల చేప. తల సుత్తి మాదిరిగా ఉంటుంది. ఏదైనా జంతువు దీని దగ్గరికి వస్తే తలతో అట్లా కొట్టేస్తుంది ఒకేటి. కాబట్టి రక్షణకు ఈ సుత్తితల అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఈ యొక్క షార్క్ చేపకు ఇక్కడ దంతాలు ఉంటాయి. ఈ దంతాలు పొలుసులు మార్పు చెందడం వల్ల ఏర్పడిన దంతాలు. ఈ దంతాలు ఎన్నిసార్లు ఊడిపోయినా మళ్ళీ కొత్త దంతాలు వస్తాయి. కాబట్టి బహువార దంతాలు చేపల్లో ఉంటాయి. ఇది స్కోలియోడాన్ సొర్రకోవా దీని పేరు. ఇది కూడా షార్క్ చేపే. ఇండియన్ డాగ్ షార్క్ అంటారు దీన్ని, ఇండియన్ డాగ్ షార్క్. ఈ విధంగా షార్క్ చేపల యొక్క నోరు ఉదరతలంలో ఉంటుంది. ఇవి పూర్తిగా మాంసాహారి, ఎక్కువగా ఇతర చేపలను వేటాడి తింటాయి. సుత్తితల సొరచేప. షార్క్ చేపలు భారీ పరిమాణాల్లో పెరుగుతాయి. ఈ విధంగా పెద్ద సైజులో ఉంటాయి. సుత్తితల సొరచేప ఇది కూడా అదే. ఈ విధంగా సొరచేపలు నీళ్ళల్లో వేగంగా ఎదుగుతాయి. ఏదైనా పరాన్నజీవి కానీ దాని యొక్క రక్తంగా అతిథేయి కానీ యొక్క ప్రే చేప సుదూర జలాల్లో ఉన్నా కూడా దాని వాసనను బట్టి ఇది వేటాడుతుంది. 5 కిలోమీటర్ల దూరంలో ఒక్క రక్తం చుక్కన్నా దాని వాసనకు ఇది అక్కడికి వెళ్తుంది. ఈ విధంగా సొరచేపలు ఎట్లా ఉంటాయి. డైవర్లు ప్రత్యేక పరికరాలు ధరించి వాళ్ళ దగ్గర ఆ యొక్క సొరచేపల దగ్గరికి పోతారు. దీన్ని ప్రీస్టిస్ అంటారు. రంపపు సొరచేప, ప్రీస్టిస్. దీని తల ముందు భాగంలో ఉండే త్రోటి రంపం మాదిరిగా మార్పు చెంది ఉంటుంది. రంపపు సొరచేప ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక రే చేప, స్కేట్ చేప అంటారు. ఇది రైనోడాన్ టైపస్. ఇది సొరచేపల్లోకి వెళ్ళి అతిపెద్ద సొరచేప. దీన్ని రింకోడాన్ అని కూడా అంటారు. సాధారణంగా ఇది ఇండియన్ డాగ్ షార్క్, స్కోలియోడాన్ సొర్రకోవా. రైట్, ఈ విధంగా రకరకాల సొరచేపల వేట ఎక్కువైంది మధ్య. సొరచేపలు అన్ని కూడా వేటాడి వీటి యొక్క చర్మం కోసం, మాంసం కోసం వేటాడి వీటి సంఖ్య తగ్గిపోతుంది క్రమంగా. చూడండి, మొప్ప చీలికలు ఈ విధంగా నేరుగా బయటికే తెరుచుకుని ఉంటాయి.
నాసికా రంధ్రాలు, నోరు కింది వైపుకు ఉంటాయి. ఈ విధంగా నోటి కుహరం చాలా విశాలంగా ఉంటుంది. ఇది ఒంటి కొమ్ము సొరచేప, యూనికార్న్ షార్క్ అంటారు. వేల్ షార్క్, దీన్ని వేల్ షార్క్, తిమింగలం సొరచేప అంటారు దీన్ని. ఇవన్నీ సొరచేపలు. ఇవి కాకుండా స్కేట్ చేపలు, రే చేపలు అనేవి ఉన్నాయి. దీన్ని కైమెరా అంటారు. కైమెరా తల భాగం ఎక్కువగా ఉంటుంది, మొండెం భాగం క్రమంగా క్షీణించి తోకలో కలిసిపోయి ఉంటుంది. దీని పేరు నార్సిన్, ఎలక్ట్రిక్ రే చేప. ఇది కూడా ఒక రే చేప. ఇవన్నీ రకరకాల రే చేపలు, టార్పెడోలు, నార్సిన్లు, ఇవన్నీ కూడా. దీన్ని ఈగిల్ రే అంటారు. ఈగిల్ రే, ఇవన్నీ రే చేపలు. రైట్. ఈ విధంగా మనము మృదులాస్థి చేపలకు, అస్థి చేపలకు మధ్య తేడాలను తెలుసుకున్నాం. మృదులాస్థి చేపలు, అస్థి చేపలు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. రెండు వేరు వేరు విభాగాలకు చెందిన చేపలు కావడం వల్ల, రెండు వేరు వేరు ఆవాసాల్లో నివసించడం వల్ల వీటి మధ్య తేడాలు చాలా ఉన్నాయి. మనం ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో కూడా ఒక్కసారి చూద్దాం. వీటి యొక్క తేడాలను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా చూద్దాం. Right, differences between cartilaginous fishes and bony fishes. Differences between cartilaginous fishes and bony fishes. ఇంకో రకంగా డిఫరెన్సెస్ బిట్వీన్ కాంట్రిక్టిస్ అండ్ ఆస్టిక్టిస్ అని కూడా అనొచ్చు. ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి వీటి మధ్య? మనము ఈ తేడా కార్టిలేజినస్ ఫిషెస్ కు, బోనీ ఫిషెస్ కు తేడా వాటి యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ చూస్తూనే మనం చెప్పేయచ్చు. వాటి యొక్క ఆకారము, అవి నివసించే ఆవాసము, ఈ రెండు బట్టి మనము వాటిని సులభంగా కనుక్కోవచ్చు. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కాంట్రిక్టిస్ అండ్ ఆస్టిక్టిస్? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కార్టిలేజినస్ ఫిషెస్ అండ్ బోనీ ఫిషెస్? ఫస్ట్, cartilaginous fishes. The mouth is ventral in position in cartilaginous fishes. In bony fishes, the mouth is apical in position or terminal in position. The body is covered with minute and microscopic placoid scale. Hence, the skin is tough in cartilaginous fishes. In bony fishes, the body is covered with cycloid or ctenoid or ganoid scales. The skin is soft. The complete absence of scales in catfishes group also. Hence, bony fishes skin is very soft. The paired pelvic fins are provided with claspers in males of cartilaginous fishes. Cartilaginous fishes can show the sexual dimorphism because male cartilaginous fishes consist of claspers. In bony fishes, claspers are absent, hence there is no sexual dimorphism in bony fishes. In cartilaginous fishes, the tail is heterocercal, the ventral column extending into the dorsal part of the caudal fin. In bony fishes, the tail is homocercal, the vertebral column ends at the middle of the base of the caudal fin. In cartilaginous fishes, the head is dorsoventrally flattened. In bony fishes, the head may be dorsoventrally or laterally flattened. In cartilaginous fishes, the gill slits, usually 5 pairs, opens separately and directly to the exterior. In bony fishes, the gill slits, usually 4 pairs, opens in a gill chamber. This gill chamber covered with operculum, a cartilaginous covering. Operculum is covered the gill slits.
The gills are hemibranch and holobranch in cartilaginous fishes. In bony fishes, the gills are holobranch. Operculum always absent in cartilaginous fishes. Operculum with branchiostegal membrane is present in bony fishes. A spiracle usually present in cartilaginous fishes. A spiracle is absent in bony fishes. The endoskeleton is cartilaginous fishes is made up of with cartilage. Endoskeleton is made up of with cartilage with amphicoelous vertebrae. In bony fishes, the endoskeleton is made up of with bone, and amphicoelous vertebrae is also present in bony fishes. A conus arteriosus is present in cartilaginous fishes. Aortic arches are 5 pairs. In bony fishes, a conus arteriosus is absent. Aortic arches 4 pairs. A spiral or scroll valve is present in. Hello? చెప్పమ్మా సార్ వన్ డౌట్ సార్ యాంఫినియస్ సార్ 10th పాయింట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. 10th పాయింట్ ఓకే ఓకే ఓకేమ్మా. టెన్త్ పాయింట్ నేను చెప్తాను, అన్ని పాయింట్లు చెప్తానమ్మా. Right, 10th point. The endoskeleton is made up of with cartilage, a tissue called cartilage. The cartilaginous fishes, endoskeleton is made up of with cartilage. There is a vertebrae in cartilaginous fishes. This vertebrae is called amphicoelous vertebrae. Amphicoelous vertebrae, because the vertebrae, the structure of vertebrae looks like amphicoelous in nature. Both ends of the vertebrae is a concave structure, hence it is called amphicoelous vertebrae. In bony fishes, the endoskeleton is made up of with bony tissue. Here also amphicoelous vertebrae are present. Both in cartilaginous fishes and bony fishes, the vertebrae is called amphicoelous vertebrae. The vertebral column is made up of with amphicoelous vertebrae. Right. Next, 11th point. A conus arteriosus is present in aortic arches. A conus arteriosus is present in the heart of the cartilaginous fishes, whereas bony fishes it is absent. In cartilaginous fishes, 5 pairs of aortic arches are present. In bony fishes, only 4 pairs of aortic arches. Because these 4 pairs of aortic arches supplies blood to the gill slits. Hence, here is 4 pairs. In cartilaginous fishes, there are 5 aortic arches. A spiral valve or scroll valve is present in cartilaginous fishes. The intestine of cartilaginous fishes is consist of spiral valve or scroll valve, whereas it is absent in bony fishes. Stomach with distinct cardiac and pyloric regions in cartilaginous fishes. Intestinal cecum is absent in cartilaginous fishes, whereas stomach is not differentiated in bony fishes. Either cardiac or pyloric region. There is no distinct between the regions of stomach. Intestinal cecum is present in bony fishes. Generally, cartilaginous fishes are carnivorous with a short intestine, whereas bony fishes is omnivorous with a short or long intestine. These are the differences between cartilaginous fishes and bony fishes. Sir, 13th point ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. Right, 13th point. 13th point. Stomach with distinct cardiac and pyloric regions. You know, there is a stomach in bony fishes as well as in cartilaginous fishes. A stomach is present. This stomach is divided into 2 parts in cartilaginous fishes. One part is called cardiac stomach. Other part is called pyloric stomach. This distinction is only present in cartilaginous fishes. Whereas in bony fishes, there is no distinction in the stomach. Only stomach is present in the
bony fishes. There is no cardiac and pyloric regions. Next, intestinal cecum is absent in cartilaginous fishes. Intestinal cecum, that means a separate branch of intestine is absent in cartilaginous fishes, intestinal cecum. Whereas in bony fishes, intestinal cecum is present. This is a separate branch of intestine which stores food for some time. This intestinal cecum can store food for some time. This is present in cartilaginous fishes, whereas absent in bony fishes. Right? Any doubts? Kiran? ఓకే సార్ అర్థమైంది సార్ అర్థమైంది సార్ ఓకే సార్ రైట్. మిగతా వాళ్ళు అర్థం కాని వాళ్ళు ఎవరన్నా? కిరణ్? అర్థమైంది సార్. రైట్. ఎన్ని తెలుగు మీడియం వాళ్ళు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. తెలుగు మీడియం వాళ్ళు? నో డౌట్స్. అంజుమ్ కౌసర్, ప్రియాంక, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. రుక్సానా, మల్లీశ్వరి, No doubt.